అందరికీ నమస్కారం. డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒంగోలుపై విభిన్న అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెక్ పడిందని ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చకు నడుస్తున్న అంశం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. 2024లో అప్పటి వరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2019లో ఒంగోలు ఎంపీగా గెలుపొందడం జరిగింది. 2024కు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాగుంట కుటుంబానికి టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. అయితే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అయిష్టంగానే మొదట్లో ఒప్పుకున్నటువంటి సందర్భాలు లేవు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం ఒత్తిడి చేయడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. 2024లో ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు. అయితే విధి వక్రించింది. ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఎంపీగా 2024 ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఇదే ఒంగోలులో ఓడిపోయిన వ్యక్తి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చేతిలో. అప్పట్లో కర్ణం బలరామకృష్ణమూర్తి గారు మనకి 98లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద గెలిచారు. అంతకుముందు మరొక 20 సంవత్సరాల క్రితం 84లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఓవరాల్గా చూసినట్లయితే ఒంగోలు అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మనం చూసినట్లయితే మనకి బిఫోర్ కాంగ్రెస్ చేతిలో ఉండేది. ఆఫ్టర్ డీలిమిటేషన్ అంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అది వైసీపీ చేతిలోకి వచ్చింది. 2024లో అది తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అది వైసీపీ వాళ్ళే కావాలని తెలుగుదేశం పార్టీకి చేజేతిలో కూడా పార్లమెంటు స్థానాన్ని పోగొట్టుకున్నారని వినిపిస్తున్నటువంటి అంశం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక ర్యాలీతోటి ఒంగోలులో ఒక ఊపాడు. మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్ అవుతారు రాజకీయాల్లోనే అందరూ ఆశించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలా. జిల్లా అధ్యక్షుడు బర్త్డే వేడుకల్లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలా. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైలెంట్ అవ్వమన్నట్లు వైసీపీ అధిష్టానం నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు రాజకీయాలు చూసుకోండి, ఒంగోలుకు దూరంగా ఉండాలని చెప్పినట్టు ఒక అంశం అయితే ఒంగోలులో చక్కర్లు కొడతా ఉంది. మరో సెకండ్ ఆప్షన్గా వైవి సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంటు వ్యవహారాలు చక్కదిద్దుతారనేది తెర మీదకు వస్తున్నటువంటి అంశం. ప్రస్తుతం ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు గారుగా ఒక్కరే ఉన్నారు. మొన్న చూసినట్టయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా ఒంగోలులోనే పోటీ చేస్తానని ఆయన మొన్న చెప్పడం జరిగింది. సో ఈ సమీకరణాలన్నీ మనం బేరీజ్ వేసుకుంటే వైవి సుబ్బారెడ్డి 2014లో కూడా ఒంగోలు వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్, ఎంపీగా గెలిచాడు, పనిచేయటం కూడా జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యి 2029 ఎలక్షన్కి వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగుతారా, లేకపోతే 98లో జరిగినటువంటి పరిస్థితులు, ఎందుకంటే మాగుంట ఇప్పుడు స్ట్రాంగ్గా కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు నియోజకవర్గంలో ఒక పేరున్నటువంటి పరిస్థితులు. సో మాగుంటను ఢీకొనాలంటే డీలిమిటేషన్ కనుక జరిగితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువ, అద్దంకి కూడా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ. సంతనూతలపాడు నియోజకవర్గం కొత్తగా కలిసినటువంటి ఒంగోలు పార్లమెంట్లో డీలిమిటేషన్ జరిగితే కలిసేటువంటి కాన్స్టిట్యున్సీ, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. సో అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, అదేవిధంగా కొండేపి, కొత్తగా కూడా కందుకూరు కలుస్తుంది. కందుకూరు కూడా కమ్మ డామినేషన్ ఎక్కువ. సో మార్కాపురం సెకండ్ ఆప్షన్ ఉంది. మార్కాపురం కూడా పార్లమెంటు నియోజకవర్గంగా కూడా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఒకరు వైవి సుబ్బారెడ్డి మార్కాపురం వైపు వెళ్ళి కర్ణం బలరామకృష్ణమూర్తిని ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతారా, లేకపోతే రాబోయే రోజుల్లో మరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి యాక్టివ్ అవుతారా, లేకపోతే సుబ్బారెడ్డి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో బరిలోకి దిగుతారా అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఒంగోలు నియోజకవర్గం పార్లమెంటు వ్యవహారాలు ఉన్నాయని మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ అవటం, వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ అవటం, కమ్మ సామాజిక వర్గాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీకి అటాక్ చేయాలంటే మనం అద్దంకి కాన్స్టిట్యున్సీలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ను ఆడ సమన్వయకర్తగా నియమించారు. ఒంగోలులో చూసినట్లయితే
చుండూరు రవిబాబును సమన్వయకర్తగా నియమించారు. అంటే 2 చోట్ల కమ్మ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు పార్లమెంటుకు కూడా ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బలరాం కనుక రంగంలోకి దిగితే ఖచ్చితంగా కూడా 2029 ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్ టికెట్ కైవసం చేసుకుంటుందని రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే పెద్ద ఆయన రాజకీయం, అదేవిధంగా మెయిన్గా కూడా ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అందరితో పరిచయాలు ఉన్నాయి, కమ్యూనిటీ బేస్డ్ ఉంది. సో రాబోయే రోజుల్లో మరి బలరాం గారిని రంగంలోకి దిగించుతారా? వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి మరోవైపు ఉన్నారు. సో ఈ బేరీజ్ వేసుకుంటే ఈ సమీకరణాలన్నీ మరి రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు పార్లమెంటుకు కమ్మ లీడర్ వస్తాడా, రెడ్డి లీడర్ వస్తారనేది కూడా వైసీపీలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అంశంగా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఒంగోలు పార్లమెంటు వ్యవహారాలు కూడా కొనుక్కొచ్చే అంశం ఉందని తెలియజేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోకి సంబంధించి మరి ఒంగోలులో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు బరిలో ఎవరుంటారు తదితర అంశాలు కూడా మీరు మీ కామెంట్ను స్పష్టంగా తెలియజేయండి. నాకు పర్సనల్గా వాట్సాప్ చేయాలని మీ ఆర్కే కోరు.